ఒక రాజు తన రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నాడట. కాకపోతే ఆ రాజ్యంలో కొంతమంది ప్రజలకి ఆయన చేసే పనులు నచ్చగా తిట్టుకుంటూ ఉంటున్నారంట. అవన్నీ వింటున్న రాజుకి చాలా బాధ కలిగి ఒక గురువు దగ్గరికెళ్ళి, "గురువుగారు, నన్ను ప్రజలు ఇలా తిడుతున్నారు. నేను ఎన్ని చేసినా వాళ్ళకి నచ్చట్లేదు. నన్ను తిడుతున్నారు. దీనికి ఏదన్నా పరిష్కారం చూపించగలరా?" అని అడిగారట. అప్పుడు ఆ స్వామి అన్నారట, "నీకు పాత్ర నిండా నీళ్లు పోసిస్తాను. ఆ నీళ్ళని నువ్వు భూమి మీద ఎక్కడ నీళ్ళు చుక్క కింద పడకుండా గుడికి పట్టుకెళ్ళి స్వామికి అభిషేకం చేసి తిరిగి నాకు కనిపించు" అన్నారట. సరే స్వామి అని చెప్పి ఆ పాత్ర నిండా నీళ్ళు పోసుకుని ఎక్కడా కూడా నీళ్ళు చుక్క కింద పడకుండా గుడికి వెళ్ళి స్వామికి అభిషేకం చేసి తిరిగి వచ్చాడట. "స్వామి, మీరు చెప్పిన పని నేను పూర్తి చేశాను స్వామి" అన్నాడట. "సరే, అయితే ఈ దారి మధ్యలో నువ్వేమన్నా గమనించావా?" అంటే, "నేనేమీ గమనించలేదు స్వామి, మీరు చెప్పిన పని మాత్రం పూర్తి చేసుకున్నాను" అన్నారట. "ఈ మార్గ మధ్యంలో నిన్ను ప్రజలు చాలా తిట్టారు, అవహేళన చేశారు. ఈ రాజుకి ఏమైనా పిచ్చెక్కిందా? కింద నీళ్లు పడకుండా ఏంటి చెంబు వంకే చూసుకుంటూ వెళ్తున్నాడేంటి అని చాలామంది నిన్ను తిట్టారు. అవన్నీ నువ్వు గమనించకుండా నీ పని నువ్వు పూర్తి చేసావు. చూసావా, ఏదన్నా పని చేసేటప్పుడు దాని మీద ధ్యాస పెట్టి చేస్తే అవన్నీ వెనకాల ఎవరు ఏమనుకున్నా కూడా నువ్వు పట్టించుకోవు" అని